చాలా రోజుల తర్వాత దాదాపు 3 నెలలు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చినాను. అది కూడా 12 సెప్టెంబర్కి వద్దామనుకున్నాను, కానీ ఎన్నికల సందర్భం వచ్చింది కాబట్టి ఇక తప్పని పరిస్థితి వచ్చింది. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బీజేపీ పాత్ర ఏందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సరే, కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం బిల్లు పెట్టినా నిస్వార్థంగా ఇచ్చిన మాట మీద నిలబడి మద్దతు ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన పార్టీ బీజేపీ పార్టీ. ఇలా అక్కడ మనం చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు స్వార్థం ఉన్న దాంట్లో ఎట్లా ఆంధ్రాలో పోతుంది, ఇక్కడ కొన్ని సీట్లు గెలుచుకుందామని. బీజేపీ స్వార్థం లేదు. టీఆర్ఎస్ ఏమో ప్రేక్షక పాత్ర, కేసీఆర్ ఏమున్నది రాజ్యాంగ ప్రక్రియ లోపల కేసీఆర్ జస్ట్ నామమాత్రమైన ఎగ్జిస్టెన్సే అక్కడ. ఇంకా చాలా మాట్లాడేది ఉంది. అంటే ఆయన పాత్ర లేదు రాజ్యాంగ ప్రక్రియలో, ఆయన పాత్ర ఇన్సిగ్నిఫికెన్స్. ఇవాళ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, తెలంగాణ కోసమే కదా టైగర్ నరేంద్ర బీజేపీ నాయకుడు వెంబడి ఆ రోజు జగ్గారెడ్డి బయటికి వెళ్ళింది, బీజేపీలోకి వెళ్ళి, అవునా కాదా? మళ్ళీ టీఆర్ఎస్లో చేరడింది వాస్తవం కదా, ఎమ్మెల్యే అయింది వాస్తవం కదా. ఇలా ఎందుకోసం ఆయన బయటికి పోయిండు అది చెప్పాల్సిన బాధ్యత టీఆర్ఎస్ మీద ఉంది. ఇలా మీరు అరే అది ముగిసిన అంశమయ్యా, సమైక్యం అనేది ఇప్పుడేం ఉద్యమం జరుగుతుందో, సమైక్య ఉద్యమం. ఇలా మీరు అట్లా అనుకుంటే మీరు ఒక పత్రికల ఒక మీడియా సమక్షంలో నాయన నరసింహారెడ్డిని దెబ్బలు అంటే కొట్టడానికి చేతులు ఎత్తిన మహేందర్ రెడ్డికి మీరు టికెట్ ఇస్తారు, ఇలా మంత్రిని చేస్తారు. పాపం మంత్రివర్గాన్ని విడిచిపెట్టిన మా కృష్ణారావు గతేమో ఇప్పటికీ అగమ్మకి వచ్చినాక తయారైంది. తెలంగాణ కోసం మంత్రి పదవులు పెట్టిందేమో కృష్ణారావు. ఇవాళ నాయన నరసింహారెడ్డి మీద పాపం, ఆయన నాయన నరసింహారెడ్డి చూస్తే చాలా అంటే ఒక్కోసారి పాపం అనిపిస్తుంది. ఏముంది ఇప్పుడు? ఎలా ఒకటి అంటే కేసీ రావు గారిని నేను ఒకటి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలా రాజ్యాంగంలో మెజార్టీ వచ్చిన వాళ్లకు ఇక్కడ నేను ముఖ్యమంత్రిని చేసిండు, కేంద్రంలో బీజేపీని అక్కడ ఎన్నుకున్నారు ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఇక్కడ ప్రజల సమస్యలతో ఉన్నప్పుడు కేంద్రంతో సాయం తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? సఖ్యతతో వ్యవహరించాల్సిన బాధ్యత నీకు లేదా? ఇవాళ కరెంటు తీవ్రంగా ఈరోజు ఇబ్బందులు ఉంటే కనీసం మేము 1 మెగావాట్ కొనే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ పక్కనే ఉండే రాయచూరుకి వెళ్ళి 200 మెగావాట్లు ఆంధ్రాకు పోతుంది, తమిళనాడుకి వెళ్ళి 300 మెగావాట్ ఆంధ్రాకు పోతుంది. కేంద్రం అడిగితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కానీ నీకు నామోసి, నీ తానిషాగిరి, నీ నవాబ్గిరి నీకు అడ్డం వస్తుంది, నీ అహం అడ్డం వస్తుంది. పోయి కేంద్రాన్ని సంప్రదించి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేసేందుకు కూడా నీకు నీ అహం అడ్డం వస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం గౌరవంగా బతకాల్సిన అవసరం ఉంది, ఇతరులను కూడా గౌరవంగా బతికేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షం అంటే నీకు భయం. ఎందుకయ్యా నువ్వు చట్టాన్ని గౌరవించవని అడుగుతా ఉన్నాను కేసీఆర్ని సూటిగా. ఇలా టీఆర్ఎస్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు నువ్వు ఎన్ని జడ్పీటీసీలను కొని నీవు
జడ్పీటీలను కైవసం చేసుకున్నావు? ఏం ప్రతిపక్షాలు ఉండకూడదా ప్రజాస్వామ్యంలో? ఎంతమంది ఎంపీపీలను చేసినందుకు నీవు ఎంపీటీసీలను నీవు లాలూచి పెట్టినావు? ఎన్నికలంటే నీకు ప్రజలను ఇక్కడ ఓటర్స్నే అంటే లాలూచి పెట్టడమే కాకుండా రాజకీయ పార్టీలన్నిటినీ ఏదో నిర్వీర్యం చేసి పబ్బం కట్టుకోవాలని చూస్తున్నావు. నీలేక పబ్బం కట్టుకోవాలని చూసిన వాళ్ళు కాలకర్పంలో కలిసిపోయింది. అది గుర్తుంచుకోమంటున్నాను కేసీఆర్. తర్వాత